తెలుగు సినీ ఇండస్ట్రీలో కథల ఎంపికలో, పాత్రల ఎంపికలో డిఫరెంట్‌గా ఆలోచించే అతి తక్కువ మంది నటులలో అడవిశేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 'క్షణం', 'గూఢాచారి', 'మేజర్' వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న శేష్ కేవలం నటుడిగానే కాదు, రచయితగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇప్పుడు అతను నటించిన 'డెకాయిట్' అనే సినిమా కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్టుగా రూపొందుతుంది. తెలుగుతో పాటు హిందీ భాషలోని రూపొందుతున్న ఈ సినిమాకు శాన్హెల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో 'క్షణం', 'గూఢాచారి' సినిమాలలో సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన శాన్యల్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అడవిశేష్ మాట్లాడుతూ, 'డకాయిట్' అనే సినిమా 2 ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇందులో నేను మాత్రమే కాకుండా మృణాల్ పాత్ర కూడా కథకు అంతే కీలకం. ఇది ప్రేమ కథే, అయినా రెగ్యులర్ ప్రేమ కథ కాదు. ఇందులో భావోద్వేగాలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకే ఇద్దరి పాత్రలు కూడా బలంగా ఉండాలి. ఈ కథలో నేను ఒక్కడినే లీడ్ అనే భావన నాకు ఎప్పుడూ లేదు. కథ బలంగా ఉండాలంటే ఈగోని పక్కన పెట్టాలి అన్నారు. ఇటీవల సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మేకింగ్ స్టిల్స్ చూసిన వారు సినిమాలో శేష్ యాక్షన్, మృణాల్ ఎమోషన్ స్ట్రాంగ్గా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. డెకాయిట్ గెటప్లో శేష్ స్టైల్, మృణాల్ గెటప్కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్కి చూసిన తర్వాత వీరి కాంబినేషన్పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా కథ, టేకింగ్, పాత్రల ప్రాధాన్యం అన్నిటిలో దృష్టి పెట్టుకుంటే డెకాయిట్ సినిమా ఒక మల్టీ లెవెల్డ్ ఎమోషనల్ యాక్షన్ లవ్ స్టోరీగా ఉండబోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.